తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పరగాల ప్రజలను తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేయించి కేసీఆర్ వెంట ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 2016లో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను అణచివేస్తున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని తపనతో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతితో మా వరంగల్ ప్రతినిధి పొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. గడ్డ పరకాలలోని తెలంగాణ ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల్ని కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం చేసిన మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. మనం ములుగురి భిక్షపతితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మొత్తానికైతే పరకాల నియోజకవర్గంలో బీజేపీ ఎలా ఉంది? పరకాల నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే గత 9.5 సంవత్సరాల పరిపాలన లోపల బడుగు బలైన అట్టడుగు వర్గాలకు చాలా దూరం ఉన్నాడు. వాళ్ళంటేనే అతనికి గిట్టది. చాలా సందర్భాల్లో కూడా సమావేశాల్లో వాళ్ళని ఉద్దేశించి కూడా బహిర్గతంగా మాట్లాడి అతను వాళ్ళ యొక్క వ్యతిరేకతను మూటగట్టుకోవడం జరిగింది. అతను ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రాజకీయాలకు వచ్చింది, రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చూసి రాజకీయాలకు వచ్చింది, కానీ ప్రజలకు సేవ చేద్దామని రాలేదు. అతనికి రాజకీయ నేపథ్యం కాదు. ఒరిజినల్గా కాంట్రాక్టరు టీడీపీ పార్టీకి అప్పుడున్నటువంటి బాలరెడ్డి గారు టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి అతను తప్పించిన తర్వాత ఈ సీటు ఖాళీ ఉండడం వల్ల దయాకర్ రావు దగ్గర అనుచరుగా ఉండి అతని ద్వారా కాంట్రాక్టులు చేసినటువంటి ధర్మారెడ్డి ఎలాగైనా ఒక సీటు కాలింది కదా నువ్వు ఇన్ఛార్జి కూడా అని చెప్పి ఇతను తీసుకురావడం జరిగింది. అతను వచ్చినప్పటి నుంచి కూడా కాంట్రాక్టులు చేసుకోవడము, డబ్బులు దంచుకోవడం తప్పితే పరకాల ప్రాంత ప్రజలకు, పరకాల అట్టడుగు వర్గాల ప్రజలకు నేను ఉన్నాననే ఒక మానసిక ధైర్యం మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. అతను అభివృద్ధి చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు అంటే లాభం ఉన్నటువంటి రోడ్లను బట్టి చెర్లను ధ్వంసం చేసి ఆ చెర్ల ద్వారా వచ్చేటువంటి ఒక మొరాన్ని రోడ్ల మీద పోసి దాని ద్వారా బిల్లులు తీసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడం ప్రజలకు సేవ ఇప్పుడే మాత్రం చేయలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కూడా పరకాల ప్రజలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేయలేదు. మొత్తము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా కోట్లు తెచ్చి పరకాలను మొత్తం ఒక స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. దాని పట్ల మీరు ఏమంటారు? నేను ధర్మారెడ్డి గారికి చాలాసార్లు బీజేపీ పార్టీకి వచ్చిన తర్వాత పత్రికల ద్వారా చెప్పడం జరిగింది. పరకాల ప్రాంతము, పరకాల పట్టణము అభివృద్ధి ఏమైనా అయిందంటే మీరు రండి, మన ఇద్దరం కలిసి విలేకరులను పట్టుకొని గ్రామం సందర్శిస్తే ఎక్కడెక్కడ అభివృద్ధి అయిందో మీరు చూపించండి. నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వేసిన రోడ్లు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చేసినటువంటి కాలువలు తప్పితే ఈ యొక్క పరకాల పట్టణంలో ఏం లేదు. ఇప్పుడున్నటువంటి ఒక సెంట్రల్ లైటింగ్ సిస్టము, రోడ్ వైండింగ్ కూడా అవి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2012-14లో మంజూరు చేయించిన వాస్తవంగా అతను సొంతంగా ఏం చేసిన లేదు. అతను ఎమ్మెల్యే గెలిచినాక పరకాల మున్సిపాలిటీకి నిధులు ఫౌండేషన్ స్టోర్ నేనేస్తే దానికి నిధులు తీసుకొచ్చి ఇప్పటికీ 9.5 సంవత్సరాల కాలంలో అతను దాన్ని కనీసము ప్రారంభోత్సవం కూడా చేయలేదు. అంటే ఇప్పటికీ నిర్మాణం జరుగుతూనే ఉన్నది. అంటే అభివృద్ధి చేసినట్ట చేయనట్ట ఒకసారి ఆలోచించాలి ప్రజలు వాస్తవంగా. అంటే 9.5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ భవనాన్ని కట్టించలేని వ్యక్తి 9.5 సంవత్సరంలో పరకాల దామర్ చెరువును ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పి పూర్తి చేయని వ్యక్తి మరి అభివృద్ధి ఎక్కడ చేసిండో అతనికి తెలుసు. వాస్తవంగా పరకాల ప్రాంత ప్రజలు, పరకాల మండలం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. మనం చూస్తున్నాము, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, రైతుల రుణమాఫీ జరగలేదు, రైతులకు ఉచిత ఎరువు జరగలేదు, 50 ఏళ్లకు పెన్షన్ మంజూరు చేయలేదు, నిరుద్యోగులకు 3016 రూపాయల భృతి ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. నేను మన వర్షాకాలంలో పరకాల పట్టణంలోని పరకాల, మాదరం, రాజపేట, అర్జున కాలనీ నిర్వహణ జరిగింది. వాళ్ళు బోరున విలిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మీలాంటి నాయకుడు లేకపోవడం వల్ల మేము ఎవరికి చెప్పుకోవాలో మా బాధలు మాకు అర్థమైతే లేదు సార్. ఎమ్మెల్యే ధర్మారెడ్డి గెలిచిన కాంచి ఒక్క ఇల్లు కూడా మాకు మంజూరు చేయలేదు, ఒక్క హామీ నిలబెట్టలేదు, కనీసం కూర్చోవడానికి నీడలేనటువంటి ప్రదేశంలో మేము మా జీవనాన్ని వెల్లదీస్తున్నాం అని చెప్పి పాలిథిన్ కవర్లు కప్పుకున్నటువంటి ప్రజలు చాలా వాళ్ళ మనోవేదన నా ముందర చెప్తే నాకు వాస్తవంగా చాలా హృదయము ద్రవించిపోయింది. చాలా బాధ ఉండి నేను కూడా కొంతమందికి ఆ కవర్లను కొని ఇవ్వడం జరిగింది. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించండి. వాస్తవంగా పరకాల పట్టణంలో చాలా ముంపు ప్రాంతాలు అంటే మాదరం కాలనీ, అశ్విని, మన థియేటర్ వెనకాల కావచ్చు, పరకాల కాలనీ, చాలా కాలనీలు కనీసం కట్టుబట్టలు మొత్తం కూడా వాళ్ళకు నాశనమైన నిత్యావసర వస్తువులు చెడిపోయినాయి.
దానికి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అతను కావచ్చు, కనీసము పునరావాస కేంద్రాలు పెట్టి ఆ 4 రోజులు అన్నం పెట్టమని చెప్పిన అది కూడా పెట్టలేదు. నిత్యావసర సరుకుల పంపిణీ కూడా చేయలేదు. కాకపోతే ఇంతకుముందే నేను పత్రికలు చూసిన 61 కోట్లు మంజూరు చేయించుకున్నాడు దీన్ని రిపేర్ చేయడానికి. మీరు చూడండి 61 కోట్లు కూడా సల్లా ఇన్ఫ్రాదర్ చేస్తాడు, దాంట్లో 30 కోట్లు తింటాడు. ఎవరు? ధర్మారెడ్డి. ఇది కూడా వరదలు కూడా ఆయన లాభం గురించి వచ్చినాయి కానీ ప్రజలకు న్యాయం చేయడానికి కాదు. ఈ సందర్భంగా మీరు చూడండి వాస్తవం. అంటే ఇప్పుడు భారీ వరదలకు కూడా కొన్ని ఇండ్లు కూడా ధ్వంసమైనట్టు కూడా మనం పత్రికలో వచ్చినాయి, ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కనపడుతూ ఉంది. దాని పట్ల ధర్మారెడ్డి కూడా నేను వాళ్ళని ఆదుకున్నా, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టించిన అని చెప్పి కూడా నిన్నగాక మొన్న కూడా చెప్పించిండు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మీరు పరకాల పట్టణంలో తిరగండి ఒకసారి, ఎక్కడన్నా ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టించిండా చూడండి. అది మొదటి ఎన్నికల వాగ్దానం కేసీఆర్ది. 2 ఎన్నికలు ఏం చెప్పిండు? సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకని ఇచ్చిల్లా. ఒక్క వ్యక్తికి కనుక ధర్మారెడ్డి ఇల్లు కట్టించిండు, ఒక్క వ్యక్తి కనుక ధర్మారెడ్డి 5 లక్షలు మంజూరు చేయించిండు ఈ రోజు వరకు అంటే నేను దానికి బాధ్యుని. ఒక్కళ్ళు కూడా చేయలేదు నాకు తెలుసు. వాస్తవంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేరు. ప్రజలు వాస్తవంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాలు కూడా గెలవడం కష్టం. మీరు చూడండి రాబోయే రోజుల లోపల భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుతుంది. మా తర్వాత గెలిచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పరకాలకు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కొండ సురేఖ కూడా ఇక్కడ రానున్న నేపథ్యం ఉన్నది. దాన్ని బీజేపీ అభ్యర్థి తట్టుకోగలుగుతారా? కొండ సురేఖను మలూరు భిక్షపతి 2012లో ఓడించాడు ఉద్యమంలో. తర్వాత మొన్నటికి మొన్న 2018 ఎన్నికల్లో 50,000 మేటతోటి ధర్మారెడ్డి గెలిచాడు. అంటే వాళ్ళ క్యాడర్ లేదు, ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. వాళ్ళేమంటే తూర్పుని చూసుకోవాలని పరకాల ప్రాంతానికి వాళ్ళు రారు, వాళ్ళకి ఆ ధైర్యం లేదు. కానీ మలూరు భిక్షపతి ఎందుకు ధైర్యంగా తిరుగుతుందంటే ప్రజలు, పరకాల ప్రాంత ప్రజలు కావచ్చు, ఏ ప్రజలు కావచ్చు, న్యాయాన్ని ధర్మాన్ని తప్పనిసరిగా నమ్ముతారు. మేము మాట్లాడేదంటే న్యాయం ఉంది, మేము మాట్లాడేదంటే నిజాయితీ ఉంది, మా పార్టీకి నిజాయితీ ఉంది, నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ దారినే అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం జరిగే నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి నేను గెలుస్తామని నమ్మకం ఉంది. లేకుంటే ఇట్లా భారతీయ జనతా పార్టీలో నుంచి చేరవలసిన అవసరం లేదు, ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. పార్టీని నమ్ముతలేరు, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని నమ్ముతలేరు. మేము ఉద్యమ కాలంలో కేసీఆర్ స్పీచ్ అయితే కరెంటులో చెప్పేది, ఏ బాబు ఇవాళ కనుక ట్రాన్స్ఫార్మర్ కనుక ఎల్సీ తీసుకుంటే మీ ఈపులు వెళ్తాయని చెప్పేది. కరెంటులకు ఫోన్ చేసి ఏకి చెప్పేది, డీకి చెప్పి అందరు చెప్పేది. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ అక్కడ కూర్చునేది ఎల్సీ కాకుండా, బంద్ చేయకుండా. కారణం ఏంటంటే కేసీఆర్ స్పీచ్ బంద్ కాదు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే ఆ ఛానల్ చేంజ్ చేస్తాను అందరు. కారణం ఏంది మీరు ఆలోచించాలి. ఎందుకు చేంజ్ చేస్తాను అంటే కేసీఆర్ మాట్లాడేది అబద్ధాల పుట్ట కేసీఆర్. ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఒక తుపాకి రమ్మని వెనకట అయింది, తూకి కింద మంతా పెట్టి చెర్ల వడ్లు పోసి అందరికీ బిర్యానీ తినిపిస్తా అని చెప్పి ఈయన మాటలు గట్లే ఉంటాయి. అదే సార్, ఇప్పుడు మరి మొత్తం కాన్స్టిట్యున్సీలో, పరకాల కాన్స్టిట్యున్సీలో ఇటు టెక్స్టైల్ పార్కు, షాదీ ముంబాకు, కళ్యాణ లక్ష్మి, పేదవాడికి మొత్తం సపోర్ట్గా నేను ఉన్నా అని చెప్పి ధర్మారెడ్డి కూడా చెప్పుతున్న పరిస్థితి ఉన్నది. ఆయన గెలుతా అనే ధీమా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ప్రజల తరపున మీరు ఏం మాట్లాడదలుచుకుంటారు? అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, కేసీఆర్ కిట్టు, 2000 పెన్షను, ఫీజు రియంబర్స్మెంటు, పోతే రైతు బీమా, లేకుంటే రైతు బంధు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు కేసీఆర్. మొత్తం మేము లెక్కలేసిన భారతీయ జనతా పార్టీ ద్వారా మా నాయకుడు ఈటెల రాజేందర్ గారు చాలా సందర్భాల్లో సమావేశాలు చెప్పడం జరిగింది. వీటికి అన్నిటికీ జరిగేటువంటి ఖర్చు ఎంత అంటే 25,000 కోట్లు. కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినప్పుడు మన లిక్కర్ ఆదాయము తెలంగాణ రాష్ట్రానికి 10,500 ఉండేది. ఇప్పుడు 45,500 రూపాయలు లిక్కర్ ద్వారానే ఆదాయం అవుతుంది. అంటే 35,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఓన్లీ లిక్కర్ మీద సంపాదించిన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బడ్జెట్ 1,65,000 కోట్లు. ఒక ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక్క రాష్ట్రానికి 2,15,000 కోట్లు వచ్చింది. అలా 35,000 సామాన్య ప్రజల దగ్గర నువ్వు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాను. గల్లీకి ఏటీఎం లెక్క ఉన్నది. ఇప్పుడు ఏది ఏటీఎం ఎట్లయితే మనము ఎస్బీఐ ఆడి ఇట్లా కొట్టగా డబ్బులు ఎట్లా వస్తాయో వాడికి మనసు బాగాలేకుండా పక్క పొన్న ఉద్రిష్టోడు ఉన్నాడు. ఎవడు? బెల్ షాపోడు. వాడు మళ్ళీ కూలిపోతాడు, సాయంత్రం తీసుకొచ్చి మనకి కడతాడు. ఎందుకు? ఇంట్లో పెళ్ళడానికి బియ్యం తీసుకురాడు, కానీ బెల్ షాపుగా మాత్రం వాడు కూలి పైసలు ఎందుకు కడతాడంటే మళ్ళీ వాడు తెల్లారితే పావుసేరు అర్ధసేరు వాడు ఇవ్వాలి. అలాంటి షాపులో నిర్మాణం చేసి ఆర్థికంగా నష్టం చేసి పేద ప్రజలను వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా లివర్ ఖరాబ్ అయ్యి ఆరోగ్యంగా దెబ్బతిని 30 ఏళ్ళకు 25 ఏళ్ళకు చనిపోయినటువంటి ఒక చాలామంది కాలనీవాసులు బీదులు ఈరోజు చాలామంది ఈ రాష్ట్రంలో ఉండే. దానికి కారణం ఎవరు? కేసీఆర్. అంటే వాళ్ళతోటి 35,000 కోట్ల ఆదాయం తీసుకుంటాడు. అన్ని పథకాల ద్వారా మాత్రం ఇచ్చేది 25,000 కోట్లే. అంటే ఇంకా 10,000 కోట్లు సామాన్య ప్రజలు ఇంకెవరి దగ్గర ఉంటానే మిగులుతానే
కేసీఆర్ దగ్గర మిగులుతున్నాయి. వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తాడు, ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తాను, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మంగళసూత్రాలు అమ్ముకొని హాస్పిటల్లో బిల్లులు కడతాను. మరి ప్రజలకు న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట? అదే కనుక ఈ యొక్క బ్రాండ్ షాపులు ఎక్కడో ఒకడు ఉంటే వాడు కనీసం రాత్రిపూట వానికి తాగాలనిపిస్తే ఆడికి పోయి నా 10 కిలోమీటర్లు ఎందుకు పోవాలని చెప్పి వాడు పడుకొని తెల్లారి పని చేసుకుంటాడు. కానీ ఇంటి పక్కనే కిరాణా దుకాణాలు తక్కువ ఉన్నాయి, బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు ఆలోచించండి. తాగుబోతులు తెలంగాణ చేసిన కేసీఆర్, అందుకని మీకు ఏం చేయలేదు. టెక్స్టైల్ పార్క్ వచ్చింది నేనే తీసుకొచ్చిందని చెప్తున్న చల్ల ధర్మారెడ్డి, ప్రజలు దాని పట్ల ఎట్లా చూస్తారంట? ఒకసారి మీరు సంగం మండలంలో ఉన్నటువంటి ఒక ఊకలి హవేలి ఉంది, పక్కపున్న మీకు చింతలపల్లి స్టేషన్ ఉంది, దాని పక్కపున్న మీకు ఇంకా సంగం మండలం ఉంది, దాని పక్క మనం చాలా గ్రామాలు కుంటపల్లి ఉన్నది. ఒకసారి మీరు పోయి అక్కడ రైతులు అడగండి. వాస్తవంగా రైతుల దగ్గర 9 లక్షల రూపాయలకు భూమి తీసుకున్నాడు. అయితే టెక్స్టైల్ పార్క్ చెప్పి టెక్స్టైల్ పార్క్ ఇచ్చినటువంటి ఒక 1000 ఎకరాలు కాకుండా ఈయన సొంతంగా ఒక 500 ఎకరాలు బినామీ పేర్ల మీద కొన్నాడు. రైతులకు ఇచ్చింది 9 లక్షల రూపాయలు. ఇప్పుడున్న దాని ధర కనీసం 50 లక్షల నుంచి 1,2 కోట్ల రూపాయలు ధర ఉంది. అంటే 500 ఎకరాలు ధర్మారెడ్డి టెక్స్టైల్ పార్క్ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండా, లేకుంటే రైతులకు ప్రజలకు న్యాయం చేసిండా? వాళ్ళకు 100 గజాలు 150 గజాల్లో భూమి ఇస్తా అని చెప్పిండు, దాన్ని డెవలప్మెంట్ చేసి ఇప్పుడు భూమి ఇచ్చిండా? ఇవ్వలేదు. పోనీ అక్కడ ప్రాంతవాసులకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇచ్చిండా? పోనీ టెక్స్టైల్ పార్క్ ఏమైనా పరిశ్రమలు వచ్చినాయి? అవి ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం రాలేదు. ఏం ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకు? వాచ్మెను లేకుంటే స్వీపరు అటెండర్ ఉద్యోగాలు ఇస్తానట 10,000 రూపాయలు ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు పనిచేస్తలేరు, మళ్ళీ పోయి ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం తీసుకుంటాను. పోనీ 100 గజాలు జాగా ఇచ్చిండా? ఇవ్వలేదు. ఆ రైతులకి భూమి ఉంటే టెక్స్టైల్ పార్క్ పడకున్నా కూడా 9 లక్షల బదులు వాళ్ళకు భూమి అమ్ముకుంటే ఇప్పుడు 50 లక్షలు, కనీసం 50 లక్షల వ్యవసాయ భూమి అమ్మినా 50 లక్షల రూపాయలు వచ్చేది ఒక్కొక్క రైతు. కంటే నష్టం చేసిండా లాభం చేసిండా? ఒకసారి ఆలోచించాలి. మీరు పోయి ఆ గ్రామాలలో వీడియో తీసుకోండి, మీకు చెప్తారు ఆ ప్రజలు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. సంగం మండల ప్రజలు, గీసుగొండ మండల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన అక్కడ టెక్స్టైల్ పార్క్ తీసుకురాలేదు. ఓకే సార్, బీజేపీ తరఫు నుంచి ఎవరు బలమైన క్యాండిడేట్ ఎవరు రాబోతున్నారు? మా బలమే కాషాయ జెండా, మా బలమే భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తు, మా బలమే నరేంద్ర మోడీ నాయకత్వం. అంతేగాని వ్యక్తులు కాదు. ఇక్కడ మా పార్టీ బలం, మా పార్టీ సిద్ధాంతం బలం, మా పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. 9.5 సంవత్సరాలు కుంభకోణం లేని పార్టీ ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి ఒక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నది పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక్క చిన్న పిడికినంత రాష్ట్రం ఉన్నటువంటి కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నట్టు ఇప్పుడు ప్రజల్లో ఉన్నది. వాస్తవంగా అది జగమైన సత్యం. ఎలాగున్న రేపైనా బయటపడుతుంది, జైలుకు పోడు ఖాయం. ఇదే నరేంద్ర మోడీ 180 కోట్ల మంది ప్రజలకు ఆయన ఒక నాయకుడు, ప్రపంచ దేశాలు కొనేటటువంటి నాయకుడు, 40 లక్షల కోట్ల బడ్జెట్కు నాయకుడు. కానీ ఎట్లా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 15 ఏళ్ళు, తర్వాత ముఖ్యమంత్రికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాలైన ఆస్తులు అని అప్డేట్ చూడండి, ₹1 ఏమైనా పెరిగిందా చూడండి. పోనీ కల్వకుంట్ల కవితది, కల్వకుంట్ల తారక రామారావుది, కల్వకుంట్ల చంద్రశేఖరరావుది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు భార్యది, లేకుంటే సంతోష్ది, లేకుంటే హరీష్ రావు ఎన్నికలలో వాళ్ళు పోటీ చేసినప్పటి నుంచి వాళ్ళ అఫిడవిట్లో ఒకసారి పరిశీలించండి. అలా ఆస్తులలో మార్పు వచ్చిన లేదా మీకే తెలిసే ప్రజలకు. ఓకే అండి, మొత్తానికి చూసుకుంటే పరకాల అసెంబ్లీకి 2024లో రావడానికి మొత్తం నా బలమే పార్టీ, నా బలమే మోడీ సర్కార్ అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాషాయకరణ జెండా మాత్రము పరకాల నియోజకవర్గంలో తప్పకుండా ఎగురుతుంది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆగడాలను ఎండగడుతూ ప్రజలకు ఇంటింటికి తీసుకుపోయి కూడా వాళ్ళ ఆగడాలను కట్టేసి కూడా కొండ మురళి కొండ దంపతులు ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి కూడా ప్రజలు లేరని చెప్తున్న ములుగురు భిక్షవతి చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది మొత్తానికైతే పరకాల నియోజకవర్గంలోని పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.